ఎలా? అసలైన ఖజానా ధనం కంటే విలువైనదేమిటి? ఒక ఆసక్తికరమైన కథ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఒక చిన్న గ్రామంలో రాజు మరియు ముని అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. రాజు చాలా ధైర్యవంతుడు, ఎప్పుడూ కొత్త సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ముని మాత్రం చాలా తెలివైనవాడు, ప్రతి సమస్యను ఆలోచించి పరిష్కరించేవాడు. ఒకరోజు వాళ్ళు గ్రామంలో ఒక వార్త విన్నారు. అడవిలోని పాత మామిడి చెట్టు దగ్గర ఒక రహస్య ఖజానా ఉందని తెలుసుకున్నారు. ఇది విని ఇద్దరూ చాలా ఉత్సాహంగా అడవికి వెళ్లారు. చాలాసేపు వెతికిన తర్వాత ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక పాత చెక్కపెట్టె ఉంది. అది తాళం వేసి ఉంది. రాజు దాన్ని బలంగా తెరవడానికి ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా అది తెరచుకోలేదు. అప్పుడు ముని ఆ పెట్టెను జాగ్రత్తగా పరిశీలించాడు. దానిపై కొన్ని విచిత్రమైన గుర్తులు కనిపించాయి. ముని కొద్దిసేపు ఆలోచించి దగ్గరలో ఉన్న రాళ్లను తీసుకుని అదే ఆకారంలో అమర్చాడు. అచానక్గా పెట్టె క్లిక్ అంటూ తెరుచుకుంది. ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. పెట్టెను తెరచి చూసేసరికి అందులో బంగారం లేదా వజ్రాలు లేవు. పాత పుస్తకాలు మరియు ఒక లేఖ మాత్రమే ఉన్నాయి. ఆ లేఖలో ఇలా వ్రాసి ఉంది: జ్ఞానం ప్రపంచంలోని గొప్ప ఖజానా. రాజు చిరునవ్వుతో మునివైపు చూసి అన్నాడు, నీ తెలివితేటల వల్లీ మనం అసలైన ఖజానాను కనుగొన్నాం. ఆ రోజు నుండి ఇద్దరూ ఆ పుస్తకాలు చదవడం ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలకు కొత్త విషయాలు నేర్పుతూ అందరికీ జ్ఞానం పంచసాగారు.